హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి బాలయ్య బాబు నందమూరి నటసింహం. బాలయ్య బాబు క్రేజ్ కావచ్చు, అభిమానం కావచ్చు, ఆ లెవెల్ వేరు, ఆ రేంజ్ వేరు. కానీ ఆయన ఫ్లాపుల్లో ఉన్నప్పుడు చాలామంది చాలా ఇదిగా అయితే మాట్లాడారు. ఇంకా బాలయ్య బాబు పని అయిపోయింది, బాలయ్య కామెడీ మూవీస్ చేసుకోవడం మంచిది, విగ్గు బాగలేదు, గెటప్ బాగలేదు. సో మనకి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, ఆ తర్వాత రూరల్ సినిమా వచ్చిందన్నమాట. సో ఆ సినిమా మీద ఎక్కువ ట్రోల్స్ అయితే వచ్చాయి. ఇంకా బాలయ్య బాబు అయిపోయింది, కెరీర్ అయిపోయింది అన్నట్టు, ఇంకా సీనియర్ అయిపోయాడు, హీరోగా పనికొస్తాడు, పనికి రాడు అన్నట్టు కామెంట్స్ అయితే వచ్చాయి. సో అలాంటి టైంలో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మన బోయపాటి శ్రీను, మళ్ళీ బాలయ్య బాబు ఇద్దరు, అది తమన్ మ్యూజిక్తో కలిసి అయితే వచ్చారు. అప్పుడు మొదలైంది బాలయ్య బాబు రచ్చ. సో మనకి కరోనా అప్పుడప్పుడే ముగుస్తూ ఉంది. అఖండ సినిమా డిసెంబర్లో రిలీజ్ చేయాలని చెప్పేసి మేకర్స్, మూవీ యూనిట్ అయితే కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. డిసెంబర్ సినిమాలకి అంత మంచి టైం అయితే కాదు. అందులో కరోనా ఓన్లీ 50% మాత్రమే ఆక్యుపెన్సీతో నడుస్తాయి థియేటర్లు. అలాగే టికెట్ రేట్లు కూడా ఎక్కువగా అయితే లేదు. అలాంటి టైంలో అఖండ సినిమా రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. జాతరని క్రియేట్ అయితే చేశాడు. థియేటర్స్కి మనుషులు రారేమో అనుకున్నారు, కానీ థియేటర్స్కి ట్రాక్టర్లలో, వ్యాన్లలో, లారీలలో మనుషులు వచ్చి అయితే చూశారు. అఘోరాలు కూడా అయితే వచ్చి థియేటర్స్ ముందు వేచి చూసి సినిమాని చూసి అందరైతే ఆదరించారు. ఆ మాత్రం టికెట్ రేట్లు తక్కువ ఉన్నప్పటికీ కూడా 100 కోట్లు అయితే కొట్టడం అనేది జరిగింది సినిమా. సో కలెక్షన్స్ పరంగా చాలా మెరుగ్గా 100 కోట్ల పైన ఎక్కువగానే కలెక్షన్స్ అయితే తీసుకొని అయితే వచ్చింది. అలాగే మన ఆంధ్ర, తెలంగాణలో కాకుండా మిగతా లాంగ్వేజెస్లో కావచ్చు, హిందీలో కావచ్చు, ఓవర్ సిరీస్లో కావచ్చు, ఎక్కడ కూడా ప్రపంచం అయితే సృష్టించింది. సో తమన్ మ్యూజిక్, బోయపాటి శ్రీను టేకింగ్, ఈ రెండు ఒక ఎత్తు అయితే మన బాలయ్య బాబు పర్ఫార్మెన్స్, ఆ గెటప్, ఆ లుక్, ఆయన యాక్షన్, ఆయన మాస్ అసలు వేరే రేంజ్ అనమాట. అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంపొందించింది ఈ మూవీ. ఆ తర్వాత వెనకడుగు వేయలేదు బాలయ్య బాబు. అన్స్టాపబుల్ షోతో కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి కావచ్చు, భగవంత్ కేసరి కావచ్చు, రేపు రాబోతున్న డాకు మహారాజ్ కావచ్చు, ఎక్కడ కూడా బాలయ్య బాబు తగ్గేదే లేదు. సో మనకి సీనియర్ హీరోస్లో బాలయ్య పని అయిపోయింది, పతనం మొదలైంది అన్నప్పుడు ఇప్పుడు బాలయ్యనే గొప్పగా ఉన్నాడు, బాలయ్య ఒక్కడే సీనియర్స్లో గొప్పగా ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ బాలయ్య ముందు కనబడట్లేదు అన్నైతే చెప్పుకొని అయితే వస్తున్నారనమాట. సో ఎవరైతే బాలయ్య గురించి నెగిటివ్గా చెప్పారో అఖండ మూవీతో బాలయ్య బాబు తనేంటో ప్రూవ్ చేసుకొని అందరిని అయితే చెప్పుతో కొట్టినట్టు సమాధానం అయితే చెప్పాడు. సో ఇప్పుడు సీనియర్ హీరోల్లో నెంబర్ 1 హీరోగా అయితే కొనసాగిస్తున్నాడు అనమాట. సో బాలయ్య బాబుల స్పెషాలిటీ ఏంటి అంటే ఆయన ఎటువంటి గెటప్ అయినా, లుక్ అయినా యాక్సెప్ట్ అయితే చేస్తాడు, ఆయనకు స్టోరీ నచ్చితే. సో ఆయన తప్పించి ఇంకెవ్వరు కూడా అఖండ క్యారెక్టర్ చేయలేరు, అఘోరాగా యాక్ట్ చేయలేరు, సూట్ కూడా అయితే అవ్వరు అన్నమాట. ఆయన సాహసం కూడా ఆయన ఒక్కడే చేయగలిగాడు, చేస్తాడు కూడా. అలాగే మనకి డాకు మహారాజ్ కూడా డిఫరెంట్ స్టోరీతో అయితే వస్తుంది, డిఫరెంట్ లుక్తో అయితే వస్తుంది. సో అది కేవలం బాలయ్య బాబుకే సాధ్యమవుతుంది. సో అఖండ అయితే కంప్లీట్గా ఈ రోజు నాటికి 3 ఇయర్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సినిమా వచ్చి 3 ఇయర్స్ అన్నమాట. సో మనకి 50 డేస్ కూడా సినిమా కంటిన్యూగా ఆడింది. 50 డేస్ ముందు థియేటర్స్లో నుంచి ఓటీటీలోకి సినిమా రిలీజ్ చేసినా కూడా థియేటర్స్లో ఇంకా ఆడుతూనే ఉంది. ఆ తర్వాత ఓటీటీలో కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో హిస్టారికల్ ఫీట్ని అయితే మన అఖండ సినిమా అయితే అందుకుందన్నమాట. సో అఖండ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సో బాలయ్య బాబు గ్రేట్, అండ్ అలాగే తమన్ కావచ్చు, అలా మన డైరెక్టర్ కావచ్చు, ఇద్దరు సినిమాని ఓ రేంజ్లో అయితే నిలబెట్టారనమాట. సో ఇది అఖండ 3 ఇయర్స్ సందర్భంగా నేను దాని గురించి కొంచెం అయితే మాట్లాడాలనుకున్నాను. మీ ముందుకైతే వీడియోని అయితే తీసుకుని వచ్చాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీరు బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.